తెలంగాణ కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుందా అంటే తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన పేర్ల విషయంలో రేవంత్ రెడ్డి సూచించిన వాళ్ళకి ఎవ్వరికి కూడా రాలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి కనుక వస్తే ఫస్ట్ వరుసలో ఉండాల్సింది వాళ్ళ ఫ్రెండ్స్ వేం నరేందర్ రెడ్డి, ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఆయనే ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళని అభ్యర్థులుగా చెయ్యాలనుకున్నాడు కూడా, వాళ్ళ కోసం లాబీ చేసిండు వాళ్ళ హైకమాండ్ దగ్గర అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇవాళ నామినేషన్ వేసినటువంటి వాళ్ళలో విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. ఇదంతా కూడా హైకమాండ్ నుంచి వచ్చినాయి పేర్లు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పేర్లు కావు ఇవి అని కాంగ్రెస్ పార్టీ నాయకులే ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. రేవంత్ చేసిన చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలలలోనే మొత్తం పాతాళానికి తీసుకొని పోయిండు పార్టీని. కాబట్టి ఇక ముందు రేవంత్ చెప్పినట్లు హైకమాండ్ వినదలుచుకోలేదు. రేవంత్ సిఫార్సు చేసిన నాయకులకి పదవులు ఇవ్వదలుచుకోలేదు. మొత్తం హైకమాండ్ కన్సర్నల్లో రాహుల్ గాంధీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసిండు. అందుకే మీనాక్షిని తెలంగాణకి పంపించిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎవరు అనేటువంటి దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుర్రు. ఇక ముందు అట్లాంటి నాయకులకే పదవులు రాబోతున్నాయి అని చెప్పేదానికి నిదర్శనమే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ల పేర్లు. రేవంత్ను హైకమాండ్ పట్టించుకుంటలేదు. ఇంకా ఆయన పని ఖతం అయిపోయింది. హైకమాండ్ మొత్తం తెలంగాణను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంది అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.